గడిచిన 10 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం ఎన్నో ఆపసోపాలు పడింది, ఎన్నో అసత్య ప్రచారాల్ని వండి వార్చింది. తీరా ఈరోజు పవర్ పర్చేజ్ ప్లాన్ 2025-26 నివేదిక విడుదల చేసినటువంటి ఏపీఆర్సీ నివేదిక విడుదల చేసింది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి అసత్యాలన్నీ ఒక్కసారిగా విడిపోయినటువంటి మబ్బుల్లాగా కనపడి సూర్యుడు ఎంత తేజోవంతుడిగా ఎలా అయితే కనపడతాడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి సూర్యుడిలాగే కనపడ్డారనేది నిజమైంది. ఎక్కడో అమెరికాలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్కి ఎవడో ఇద్దరు ఆకాశరామంలో ఉత్తరం రాశారని జగన్మోహన్ రెడ్డి గారి పైన లేనిపోని పుకార్లు పుట్టించి సత్యానికి సమాధి కట్టిస్తే ఆ సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కూడా అదే ఉంటుందనే విషయం ఈరోజు తేటతెల్లమైంది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పొదుపుగా సెకీ అనే సంస్థ నుండి ₹2.40 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక యూనిట్ ధర కొంటే దాన్ని దుబారా అంటారు. చంద్రబాబు నాయుడు గారు అదే సెకీ నుండి ₹4.90 కొంటే దాన్ని ఆదా అంటారు. మరి ఎందుకు ఎల్లో మీడియా ఇటువంటి తప్పుడు నిర్ణయాలను తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందో అర్థం కావట్లేదు. అంటే సమయం సందర్భం లేదు, విచక్షణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేయాలి అనేటువంటి ధోరణితో గడిచిన 10 నెలల నుండి ఈనాడు అనేటువంటి కరప్రత్వం చేసినటువంటి అన్ని వార్తలు శుద్ధ అబద్ధమని నేరుగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే ఏపీఆర్సీ విడుదల చేసినటువంటి పవర్ పర్చేజ్ ప్లాన్లో అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెబుతూ రేపైనా రీజాయిండర్ ప్రకటిస్తుందని ప్రకటించి వారికి కనీసం సిగ్గు శరం మానం మర్యాద ఉంటుందని వాళ్ళు అది ప్రకటిస్తారని కోరుతున్నాం.